ఈ సమయాన్ని బట్టి ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అంతకంటే ముందుగా దేవునికి యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు ఒక అద్భుతమైన మంచి సంగతిని, ప్రత్యేకమైన సందర్భాలను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ఈ ఆదివారాన్ని పొందుకోవటానికి నిజంగా మనం చాలామంది అర్హులం అవునో కాదో మనం ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. అయినప్పటికీ దేవుడు తానే మనల్ని అర్హులుగా నిర్ణయించి ఈ దినాన్ని ఇచ్చారు. ఎందుకు ఈ మాట ఈరోజు ప్రారంభంలోనే ఈ మాట మాట్లాడుతున్నానంటే, గతించిన 2 వారాలుగా మీరు ఆలోచిస్తే భయంకరమైన ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. భయంకరమైన తుఫాను, అననుకూలమైన వాతావరణం, భయంకరమైన పరిస్థితి. ఈ పరిస్థితిని అనుభవించిన వారిని అడిగితే వారు చెప్తారు ఎంత నరకయాతనో. మనకి అంతగా లేదు గనక, కొంచెం ఎత్తైన స్థితిలో ఉన్నాం గనక, మెట్ట ప్రాంతంలో ఉన్నాం గనక, పల్లంలో లేము గనక మనకి అంతగా తెలియకపోవచ్చు. కానీ లోపల మనస్సాక్షి లేదా ఏ దేవుడు మనలో ఉంచినటువంటి పరిశుద్ధాత్మ సహాయం కనుక ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో నుంచి రక్షించబడ్డామో మనకు అర్థమవుతుంది. అంతే కదా. ఒక గర్భవతి వేదనను అనుభవించటానికి గర్భవతి అయి ఉండో లేదంటే పిల్లల్ని కన్నే తల్లి అయి ఉండాల్సిన అవసరం లే. ఆ పెయిన్ అర్థం చేసుకోగలిగిన మనసు ఉంటే చాలు. అది చూసే చాలామందిలో ఉండకపోవచ్చు, కానీ వైద్యం చేసే డాక్టర్లో ఉంటుంది ఆ అర్థం చేసుకునే బాధ. లేదా ఆ బిడ్డని కన్న తల్లికి తండ్రికి ఉంటుంది ఆ బాధ, అర్థం చేసుకుంటారు. అంటే బాధను అనుభవించే వారితో పాటు మనస్సాక్షి లేదా దేవుడిచ్చిన మనస్సు పనిచేస్తూ ఉంటే ఆ బాధని అనుభవించగలం మనం కూడా వారితో పాటు. ఇది మనకు అర్థమైతే మనం ఎంత భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షించబడ్డామో ఈరోజు మనం ఆలోచించుకుంటే ఒకటే కారణం మనకు అర్థమవుతుంది. మన పట్ల దేవుడు ఇంకా తన ప్రేమని ఏంటి వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఇంకా నువ్వంటే నాకు ఇష్టము. అలాగని చనిపోయిన వారంతా దేవుని ప్రేమని పొందుకోలేదు, వారంతా దురదృష్టవంతులు అనుకోకండి. మనం అదృష్టవంతులమనే సంగతిని ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే అనుభవించిన వారు కూడా చనిపోయిన వారిలో కూడా చాలామంది దేవుని చిత్తాన్ని గ్రహించకుండా దాటిపోయిన వారు ఉన్నారు. దేవుని చిత్తం చొప్పున పనిచేసి తమ సమయాన్ని దాటింపు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఈరోజు మనం నేర్చుకోవాలి, దేవుడు ఈరోజు మనకు నేర్పబోతున్న పాట పేరు ఏంటంటే ఎల్లలు. ఎల్లలు అంటే వెరీ గుడ్, హద్దులు, మితి, ఎల్లలు లేని లేదా హద్దులు లేని ప్రేమ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠం పేరు, వర్తమానం పేరు. దానికి ఒక టైటిల్ అవసరం కదా. దానికి ఉపశీర్షిక ఏంటంటే తల్లి గర్భం నుంచి భూగర్భం దాకా, లేదా తల్లి గర్భం నుండి భూగర్భం వరకు. అంటే అమ్మ గర్భం నుంచి బయటకు వచ్చినది మొదలుకొని మన భూమి గర్భంలో దాటిపోయేంత వరకు దేవుడు మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నారో ఈరోజు చాలా వివరంగా తెలుసుకుందాం. ఎందుకు ఈ మాట ఈరోజు ప్రత్యేకమైంది అంటే, ప్రత్యేకమైంది ఏం కాదు, కానీ ఉన్న సంగతులే మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు చాలామంది లోకల్లో బాధను అనుభవించిన వారు కానీ, బాధను అనుభవించే వారిని దగ్గర నుండి చూస్తున్న వారు కానీ, వారు క్రైస్తవులేమి ఎవరైతేనేమి అన్యులేమి, వారు అంటున్న మాట అందరూ మూకుమ్మడిగా చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడికి దయ లేదండి, దేవుడు దయామయుడు కాదండి, ఇంత దారుణంగా ఉన్నాడండి. దేవుడే గనక ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు చూస్తూ ఎలా ఊరుకుంటున్నాడు అని చాలామంది అన్యులు అంటున్నారంటే కొంతవరకు వారికి దేవుని ప్రేమ అంతగా తెలియదు గనక, ప్రతి సందర్భంలోనూ దేవుడు ఉంటాడని, దేవుని ప్రేమ ఆద్యంతము ఉంటుందని వారికి తెలియదు గనక వారు అంటున్నారంటే కొంత సబబే. కానీ ఈ జీవగ్రంథాన్ని పట్టుకొని దేవుని యొక్క ప్రేమను రుచి చూసినటువంటి క్రైస్తవ జనాంగం కూడా చాలామంది మాట్లాడుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం రండి, వీరి కొరకు ప్రార్థన చేద్దాం రండి, దేశం కొరకు ప్రార్థన చేద్దాం రండి, ఆపదలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేద్దాం రండి. అంటే వీడు ప్రార్థన చేసేస్తే ఆపద తగ్గిపోద్దనే
భ్రమలో ఉన్నటువంటి చాలామంది కూడా దేవుని మీద నిందేస్తున్నారు. అంటే వీరు రకంగా ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే, తెలుసో తెలియకో ప్రభువా వీళ్ళను రక్షించు, ఆ వరదను ఆపు, ఆ ఆనకట్టను కట్టడిసి, ఆ డ్యాముని భద్రపరచు అని అంటున్నారు. అంటే దేవుడు పొరపాటుబడి ఆ ప్రమాదాన్ని అనుమతించాడు, ఆ వరదను ఇచ్చేశాడు, డ్యాములు తెంపేశాడు. కాబట్టి ప్రార్థన చేసి ఆయనకి తెలియపరుస్తున్నాం. మర్చిపోయావా? ఆ డ్యామ్ మూసేసేయి. మనం కనుక పిల్లల్ని రాత్రి పడుకోబోయేటప్పుడు ఆ తలుపులు వేసావా, ఈ తాళం వేసావా అని మనం హెచ్చరిస్తామో, అవునా? ఆ తలుపులు వేసామా, ఈ తాళం వేసామని హెచ్చరిస్తామో, ప్రభువు కూడా మర్చిపోయాడేమో అనుకుని మనలో చాలామంది క్రైస్తవ భక్తులు అగ్రెసరులు దేవునికి జ్ఞాపకాలు చేస్తూ ఉంటారు. ప్రభువా ఆ వరద చూడు, ఆ పట్టణంలో నీరు చూడు ఎంత వచ్చిందో, ఆ పాస్టర్ గారు నీళ్ళలో కొట్టుకుపోతాడు, నువ్వేం చేస్తున్నావు ప్రభు అని అంటున్నారు. మీకు ఎవరికి తెలియదు ఈ సంగతులు, బయట సంగతులు. అయితే చాలా వరకు మన తప్పిదాలు ఉన్నాయనే విషయం మనం గమనించాం. మన చుట్టుపక్కల ఉన్న నగరాల్లో, నేను పేర్లు చెప్పనులే కానీ, వందలాది చెరువులు ఉండేవట ఒకప్పుడు. ఆ చెరువులన్నీ మనమే బూట్ చేసి ఇళ్ళు కట్టుకుంటూ ఉంటే వరద నీటికి స్థానం లేక ఎటు పోవాలో అర్థం కాక పట్టణంలోకి ప్రవేశిస్తుంది. ఎంతమందికి తెలుసు? శుభ్రంగా ఎదగాల్సినటువంటి చక్కగా పెరిగి పెద్దవలసిన అడవుల్ని కొట్టేసి మనమే వాటిని ఇంటికి వట్ట చెరుకుగా ఇంటికి అన్నిటికీ వాడుతూ ఉంటే, అడవుల్ని నాశనం చేసేస్తూ ఉంటే, సకాలంలో వర్షాలు పడక పేరుకుపోయిన ఋతువులన్నీ కూడా అక్రమమైన పరిస్థితులు లేదా క్రమంగాని స్థితులలో, వేళగాని వేళలో మన మీదకి వేళగాని వేళలో మనం అతిథి వస్తే మనం ఇంట్లో భోజనమే పెట్టలేమే, అవునా? వేళగానే వేళ చుట్టపోటు వస్తే వాడికి భోజనమే పెట్టలేం. ఏంటి అది అటు ఇటు కాకుండా ఇప్పుడు వచ్చావని. మరి అటు ఇటు కాని సమయంలో వరదలు వస్తే నీరు పోవడానికి దారిని ఏర్పాటు చేసుకోవటంలాక మనమే తప్పుదాలు చేస్తున్నాం. అడవుల్ని కొట్టి చెరువుల్ని నింపి పూడ్చేసి మన మానవ తప్పిదాలని, మానవ వైఫల్యాలని పక్కన పెట్టేసి నిందంతా కూడా దేవుడి మీద వేస్తున్నా కూడా దేవుడు ఇంకా మనల్ని కనికరించి సమయం దాటిపోయిన వాళ్ళని, దినాలు గడిచిపోయిన వాళ్ళని విడిచిపెట్టిపోగా, ఆ ప్రకృతి ప్రళయంలో కూడా ఇంకా చాలామంది బ్రతుకున్నారే. ఆ బ్రతుకున్న వారి పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమని మనకు అర్థం చేసుకునే పరిస్థితి ఉందా? చనిపోయిన వారినే చూస్తున్నాం. చనిపోయిన వారిని ఆ వరద ఒక కారణం, ప్రమాదం ఒక కారణం, యాక్సిడెంట్ ఒక కారణం, గుండె లేదంటే ఏంటో హార్ట్ అటాక్ ఒక కారణం. చనిపోయే టైం వచ్చినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడైనా చనిపోతున్నాడు. మనం దానిని గమనించుతున్నాం. కానీ బ్రతికి ఉండాలని దేవుడు నిర్ణయించిన వాడు తుఫాన్లో కూడా బ్రతికి బట్టగడుతున్నాడు, అగ్ని ప్రమాదంలో కూడా బ్రతికి బట్టగలుగుతున్నాడు. మెరుపులు, మేఘాలు, వడగండ్లు, ఇంకా ఏంటది భూకంపాలు, ఇలాంటి ఎన్ని వైపరీత్యాలు వచ్చినా కూడా తను ఎన్నుకున్న బిడ్డ ఇంకా ఇతనికి ఈరోజు అవకాశం ఇవ్వాల్సిందే అని దేవుడు నిశ్చయిస్తే, ఆ నిశ్చయించిన మనిషి అలాంటి ప్రమాదాల్లో కూడా బ్రతికి పట్టగడుతున్నాడని మనకు అర్థమైతే, ఇప్పుడు మనకు అర్థమవుద్ది తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు మనకి ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులైన వారికి కూడా ఈ విషయాలు అర్థం కాక దేవుడు దయామయుడు కాదు అంటున్నాడు. మీరు గమనిస్తే పురాతన కాలం నుంచి కూడా దేవుడు దయామయుడే. ఇంకా చాలామంది ఎక్కువ చదువుకున్న, ఈ గ్రంథాన్ని ఎక్కువగా చదువుకున్న వాళ్ళు నిందలేసేది ఏంటంటే, ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు, లేదంటే ఎడారి దేవుడు, లేదంటే వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని అనుకుంటున్నారు. మీకు గమనిస్తే ఇప్పటికంటే కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే అన్య జనాంగం పట్ల కూడా దేవుడు ఎంత ప్రేమను చూపించాడో, ఇశ్రాయేలీయులుగా ఎన్నుకున్నానని చెప్పక ముందు కానీ చెప్పిన తర్వాత కానీ ఈ భూమి మీద అన్ని జనాంగం పట్ల కూడా దేవుడు ఎంత ప్రేమ చూపించాడో కొంతమందిని ఈరోజు పరిచయం చేస్తే మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారు వచ్చాక మన పట్ల చూపిన ప్రేమ ఎంతమందికి అర్థమవుతుంది? ఈ ఉపోద్ఘాతం ఎవరు చేయట్లేదు. అర్థమైతే అడిగితేనే అందరూ చేయెత్తుతారు, అడగకపోతే సరే. ఒక మంచి సంగతులు నేర్చుకుందాం. ఈరోజు ఒక వచనం మీకు చదివిస్తాను. ముందుగా తీయండి మీ బైబిల్లోంచి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఈరోజు మీ పట్ల నా పట్లే కాదు, భూమి ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు
ఇశ్రాయేలు అనే ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోకముందే అబ్రహాం దగ్గర నుంచి కనుక ఆలోచిస్తే అసలు ఎవరు దేవుణ్ణి తెలియక కాలం నుంచే కూడా మనల్ని ఎంత ప్రేమించాడు అర్థమైతే ఈరోజు మనల్ని ఇంకెంత ప్రేమిస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతుంది. అర్థం కాకనే మనం దేవుడి మీద నిందలేస్తున్నాం. దేవుడు దయామయుడు కాదు, దయలేనివాడు. అందుకే చిన్న చిన్న పిల్లలను కూడా మరణానికి అప్పగిస్తున్నాడు. తెలియని వాళ్ళు అనుకుంటున్నారు చిన్న బిడ్డలు మరణానికి వెళ్తున్నారని. మరి ఎంతోమంది బ్రతికి బట్టగడుతున్నారుగా. ఆ వరదలోనైనా చనిపోయింది. ఎంతోమంది చిన్నపిల్లలు హాస్పిటల్స్లో చనిపోతున్నారు, ఎంతోమంది రోగాలతో చనిపోతున్నారు, ఎంతోమంది ఇళ్లల్లో కూడా చనిపోతున్నారు. వరదలు వస్తేనే మనం దేవుడి మీద నిందేయటానికి ముందుకెళ్తున్నాం, భయం లేకుండా, తెలియక. చదవండి యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1-2 వచనాలు. నా యొద్ద విచారణ చేయని వారిని, పెద్దగా చదవండి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చితిని. నా దర్శనముకు అర్థం కావట్లేదు, చక్కగా స్పష్టంగా. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదగని వారికి నేను దొరకితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో కూడా చెప్తున్నారట. 2వ వచనం. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోపడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నా. రైట్. ఇంకొక వచనాన్ని చదువుకుందాము. విలాప వాక్యముల గ్రంథము ఎక్కడ ఉంటుందో తెలుసా? తీయండి. విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. చాలండి, వీటి నా వైపు చూడండి. ఈ మాటలు ఇప్పుడు చెప్పినవి కాదు. యేసుక్రీస్తు వారు రావటానికంటే ముందే కొన్ని వందల సంవత్సరాల పూర్వమే చెప్పబడిన మాటలు. అంటే ఈరోజు కూడా దేవుడు మనల్ని ఓన్లీ క్రైస్తవుల్ని రక్షిస్తూ ఉన్నాడని కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంతమంది ఏమో అన్య జనాంగాని పట్ల దేవుడు దయతో లేడండి, దుర్మార్గంగా ఉన్నాడు మీ దేవుడు, మిమ్మల్ని నమ్మితేనే రక్షిస్తానంటున్నాడు, నమ్మకపోతే మమ్మల్ని చంపేయమంటున్నాడు అని చెప్పి చాలామంది అన్య జనాంగం మనకి మీద నిందలేస్తున్నారు. ఎందుకంటే మన ప్రవర్తన అలాగనే ఉంది గనక, మనం మాట్లాడుకునే మాటలు అలాగనే ఉన్నాయి గనక, ఎంతకాలం క్రైస్తవులుగా ఉన్నా కూడా నిన్ను వలి నీ పొరుగు వారిని ప్రేమించమనే మాటని మనం అమలు పరచడం లేదు గనక అన్య జనాంగానికి మన పట్ల, మనం ఆరాధించే దేవుని పట్ల ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం అది. కానీ మనం సరిగా ఆలోచిస్తే మనం అడగక ముందు నుంచే, మనం పుట్టక ముందు నుంచి, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రాకముందు నుంచి కూడా తనను నమ్మిన వారినే కాదు, నమ్మని వారి గురించి కూడా అద్భుతమైన మాట రాయించాడు. నా దగ్గర విచారణ చేయని వారిని నేను రాణిస్తున్నాను, నా పేరు పెట్టబడిన జనాంగాన్ని నేను ప్రేమిస్తున్నాను. అదే కదా మనం చదువుకున్నాం. నన్ను వెతకని వారికి నేను దొరికాను. అదేంటి? వెతకని వారికి తెలియదు, వాళ్ళకి పలానా ఆయన ఉన్నాడని కూడా తెలియకుండా తమ మానను తాము ప్రయాణం చేస్తున్న వారికి వెతుకులాడి ఎదురుపడి దొరికాడట. అన్ని జనాంగానికి లోబడం నల్లని వారికట దినమంతా చేతులు చేస్తుంది. దినం అంటే ఉదయం నుంచి రాత్రి దాకా అనుకోకండి. ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి, ఊహ తెలిసి పెరిగి పెద్ద అయ్యాక, జ్ఞానం తెలిసినప్పటి నుంచి తిరిగి చనిపోయే రోజు వరకు కూడా ఎదురు చూస్తూ చేతులు చేస్తూనే ఉన్నాడట. నా వైపు చూడు, నేను ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను నా వైపు చూడని లోబడ నొల్లని వారి వైపు తన చేతులు చాపుతూనే ఉన్నాడట. అనుదినము నూతనంగా ప్రేమ పుడుతుందట. ప్రతిరోజు ప్రేమ పుడుతుందా? పగలంతా అడ్డమైన చాకరీ చేసుకొని ఎంచక్క తినేసి అర్ధరాత్రి దాకా మంచి భోజనాలు చేసుకుని బ్రేవ్ మందించి పడుకుంటామా? నిద్రపోయేటప్పుడట నా బిడ్డ ఎంత హాయిగా నిద్రపోతున్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు, చూద్దాం, రేపిస్తాను, రేపైనా నా గురించి తెలుసుకుంటాడేమో, నా కౌగిలిలోనికి వస్తాడేమో, నన్ను ముద్దాడమని నానాని నా వైపు చేతులు చేస్తాడేమోనని అనుదినము నూతనంగా వాత్సల్యత పుడుతుందట. అందుకే మనము నిర్మూలము కాకున్న వారము. అందుకే మన వరదల్లో మనం ఇంకా బ్రతుకున్నాం కొట్టుకుపోకుండా. అదేంటి? ప్రకృతి ఇంత విలయంగా ఉందే, ఇంత విలయ తాండవం చేస్తుంది, ఎంతమంది భోజనం లేక అల్లాడిపోతూ ఉన్నారు.
కోట్లు సంపాదించి కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొనుక్కున్నవారు రోడ్డు మీద చేతులు చాస్తూ ఉన్నారు ఒక్క పూట ఆహారానికి. మనమైతే 3 పూట్ల తృప్తిపరచబడి 2 వారాల నుంచి కూడా చుట్టుపక్కల మన ప్రాంతమంతా రాష్ట్రమంతా అతలకుతలమైపోతున్న వరదలతో మనం ప్రశాంతంగా ఉండగలిగామంటే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో మనకు అర్థమైతే దేవునికి మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ ప్రేమ ఇప్పటిది కాదు, ఎన్నో వేల సంవత్సరాలకు ముందు నుంచి. ఒకసారి మీకు కొంతమందిని పరిచయం చేస్తాను. ఒకసారి మీరు ఆదికాండము 12వ అధ్యాయంలోకి వెళ్తే 1వ వచనం చదువుతారా దయచేసి. ఎక్కడో ఉన్నాడు ఆయన, ఎక్కడో ఉన్నాడు ఆయన. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. ఎవరితో చెప్పాడు ఈ మాట? అబ్రహాము కాదు, అప్పటికి ఆయన పేరు అబ్రాము. ఎక్కడైనా ఇక్కడైనా కాదైనా, ఎక్కడో కల్దీయుల పట్టణంలో ఊరు అనే చోట విగ్రహారాధన చేసుకునే విగ్రహారాధికుడు. అప్పటికి యెహోవాను నమ్మి బాప్తిస్వం తీసుకోనో లేకపోతే బలిపీఠం కట్టు పూజలు చేసేవాడు కాదైనా, విగ్రహారాధనలో ఉన్నటువంటి కల్దీయుడు లేదా హెబ్రీయుడు. కల్దీయ దేశంలో నివసిస్తున్నాడు కనుక కల్దీయుడు అయ్యాడు. హెబ్రీ భాష మాట్లాడుతున్నాడు కనుక హెబ్రీయుడు అయినాడు. అప్పటికి ఆయన పిలిచే నాటికి దేవుని ప్రేమ మీకు మొదటి నుంచి పరిచయం చేస్తున్నా. అంత ఈజీగా ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా కులం చూసో మతం చూసో లేదంటే మన ఇంటి పేరు చూసి భోజనం పెట్టే మనుషులు లాంటి వాడు కాదు ఆయన. మనోళ్ళ కాదంటే మనం కడుపు నిండా పెడతాం, మనోడు కాకపోతే ఏదో అట పడేస్తాం, అంతే. పేరుకి మాత్రమే వివాహ విందు. కానీ ఎవరికైనా పెట్టేది మనం అంటే ఆయన వారికే, ఆకుల్లో కాని వారికి భలే ఉంటుంది ఈ సామెత. కానీ అలా పెట్టేవాడు కాదు ఆయన. తన కాని వారిని, తన అసలు పరిచయమే లేనప్పటి నుంచి కూడా అన్య జనాంగాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే ఈరోజు ఎంత ప్రేమిస్తాడో మీకు చివరిలో చెప్తాను. అసలు ప్రేమించటువంటి తెలియని, ఆరాధించటువంటి తెలియని, భక్తి అంటే తెలియని ఒక అబ్రామును పిలిచి రా నాయనా నా కోసం పని చేయండి, వచ్చి నిన్ను ఏం చేస్తానంటే నువ్వు ఎంత అభివృద్ధి చేస్తానో అని హామీ ఇచ్చేశారు. తెలుసా మీకు? వచ్చేసాడు ఆయన, వచ్చేసాడు. నువ్వు ఎవరు ఏంటి వివరాలు అడగకుండా వచ్చేసాడు. వస్తే ఆశీర్వదించేశాడబ్బా. ఇంకొకరిని పరిచయం చేస్తాను క్లుప్తంగానే, చాలా ముఖ్యమైన విషయాలు ఇంకా మనం మాట్లాడుకోవాలి. ఒకసారి మీరు రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఇంకొక అన్యుణ్ణి మీకు పరిచయం చేస్తాను. అప్పటికి అబ్రహాము పిలిచిన తర్వాత అబ్రహాం గారికి మాట ఇచ్చారు. అబ్రహాం గర్భంలో ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత 12 మంది ఇశ్రాయేలు జనాంగం, వీళ్ళందరూ వచ్చారు. ఈ తతంగం అంతా నడుస్తుంది. వాళ్ళకి రాజ్యాలు అప్పగించబడ్డాయి. మోషే గారు, యెహోషువ గారు వీళ్ళందరూ వస్తున్నారు. ఈ క్రమంలో అప్పటికి తన జనాంగం అంటూ ఒక జనాంగాన్ని ప్రపంచంలో ఏర్పాటు చేసుకొని కూడా మిగతా వారిని, ఈరోజు మిగతా వారు అన్ని జనాంగం దేవుని మీద వేస్తున్నారు నిందకి. ఇది సమాధానం ఈ ప్రసంగం. అలాగే క్రైస్తవీలో ఉంటూ క్రీస్తుని సరిగా నమ్మని వారికి కూడా ఈ ప్రసంగం ఒక కనువిప్పు కావాలి. ఈ వాక్యం అర్థం కావాలి. చదవండి. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఎవరట? అతని చేత ఎవరట? నయమాను. ఎవరైనా? సిరియా సైన్యాధిపతి. ఓకే, ఆయన పదవి ఓకే. సిరియా రాజు, సిరియా రాజు దగ్గర పనిచేసే సైన్యాధిపతి. ఇప్పుడు సిరియానుడు అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయుడు కాడువాడేగా, అవునా? ఇప్పుడు ఆయన గురించి ఈ మాట ఎన్నిసార్లు చదివినా కూడా ఆశ్చర్యం వేస్తుంది. మరి మీరు చదువుతారో నాకు తెలియదు, కానీ నేను చదివిన ప్రతిసారి నన్ను ఆలోచింపజేస్తుంది ఈ మాట. ఆ మాట మిగతా కంటిన్యూషన్ చదవండి. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండని గనుక. ఏమండి, ఈ మాటకు అర్థం తెలుసా మీకు? అతని చేత యెహోవాయే. ఎవరి చేత? ఎవరతను? ఒక సిరియా అనే అన్య దేశానికి సైన్యాధిపతిగా ఉన్న ఇతనికి అధికారం ఇచ్చి తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలుల మీద అధికారాన్ని పొందించి వాళ్ళని బానిసలుగా తీసుకెళ్లేంత గొప్ప చేసిన వాడు ఎవరట? అతన్ని యెహోవాయే. నమ్ముతారు ఈ మాట?
తన జనాంగానికి తప్పు చేస్తే ఏ మాత్రము భేదం లేకుండా, తరతమ భేదం లేకుండా, పక్షపాత ధోరణి లేకుండా తన బిడ్డల్ని ఒక అన్య జనాంగానికి అప్పగించి అక్కడున్న సైన్యాధిపతితో గురించి దేవుడు రాయిస్తున్న మాట, అతని చేత యెహోవాయే దేశమునకు జయము కలుగజేసిన వాడంటే ఒక అన్య జనాంగంలో ఉన్నటువంటి సైన్యాధిపతికి జయమిచ్చిన వాడు దేవుడే. పైగా అతను ఎవరట? కుష్ఠరోగి అట. అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడైనా అతడు మహాపరాక్రమశాలి అయి ఉండడు కానీ అతడు కుష్ఠరోగి. చాలండి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే ఇక్కడ ఆ రోగం గురించి ప్రస్తావన కాదు, లేదంటే ఆ రోగం పోయే స్వస్థత గురించి కాదు ఈరోజు మన ప్రసంగం. ఒక అన్యుడైనటువంటి వానికి కూడా తన జనాంగంగా ఎన్నుకుని తన జనాంగం మీద పెత్తనం చేసేంత అధికారిగా నియమించాడు. అంటే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఒకటే మాట, ఆయన ఇక్కడికి వచ్చేసి ఎవరి దగ్గర స్వస్థత పొందాడు తెలుసా మీకు ఎవరికైనా? ఎలీషా గారి చేత స్వస్థత పొంది, ఇప్పుడు ఆ ప్రసంగం మన జోలికి వెళ్ళలా, మరలా తిరిగి వెళ్ళి అక్కడేం చేస్తాడో ఆ అధ్యాయం మొత్తం చదివితే అద్భుతమైన సంగతులు తెలుస్తాయి. అతను బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకోబోతూ ఉన్నాడు. భవిష్యత్తులో సిరియా జనాంగంలో యెహోవాని పరిచయం చేయబోతూ ఉన్నాడు. తన నామం సిరియా దేశంలో ప్రతిష్ఠించబడబోతోంది. తన నామం గొప్ప చేయబడబోతోంది. తన నామం గురించి, తన గొప్పతనం గురించి, తన మహిమ గురించి ఒక అన్య జనాంగం చేత అందరికీ ప్రకటింపజేయటానికి ఆనాడే ఎన్నుకున్నాడు ఒక అన్య జనాంగాన్ని. అన్ని వేల సంవత్సరాల క్రితమే అన్య జనాంగం పట్ల అంత ప్రేమ చూపిస్తే మనకు బైబిల్ సరిగా చదవం గనక కేవలం ఆ ఇశ్రాయేలు జనాంగం అప్పుడు, యేసును నమ్మిన క్రైస్తవులు ఇప్పుడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఎప్పుడూ కూడా అన్య జనాంగంలో ఉన్నవారు కూడా మనసాక్షి ప్రకారమో భయభక్తులతోటో నీతిగా నిజాయితీగా బ్రతకాలనుకుంటే వారిని కూడా దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. ఒకసారి మీరు యెహోషువ గ్రంథంలోకి వస్తే మీ అందరికి తెలిసిన మాట 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక రాహాబు ఉంది. ఎవరామె? వేశ్య. అవునా? 6వ అధ్యాయము 22-23 వచనాలు ఒకసారి చదువుతారా? 6వ అధ్యాయము 22-23 వచనాలు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 22-23. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెకు కలిగిన వారందరినీ అక్కడ నుండి తోడుకొని రండి, రక్షించండి, వేగు చూచిన మనుషులతో చెప్పగా. ఊరికే మీకు జ్ఞాపకం చేయటం కోసమే. ఎందుకు ఆమె ఎవరు? ఇశ్రాయేలు జనాంగం కాదుగా, అప్పటికి కాదుగా. మరి ఎవరామె? ఒక వేశ్య, అన్యురాలు. ఎవరామె? కనానీయురాలు. కనాను దేశంలో నివసించే కనానీయురాలు, అన్ని జనాంగమే. కానీ ఎప్పుడూ వినదామె. 2వ అధ్యాయంలో చెప్తుంది 11వ వచనంలో. వాళ్ళు వేగు చుట్టానికి ఎవరెవరు వచ్చారు ఆయన దగ్గరికి? యెహోషువ వెళ్ళాడు. స్వయం యెహోషువ ఎవరిని పంపించాడు అప్పటికి? కాలేబుని, ఇంకా కొంతమందిని పంపిస్తే వాళ్ళతో చెప్పింది, అయ్యా మీ దేవుడి పేరు వింటేనే మా వాళ్ళ గుండెల్లో రైలు పెరుగుతున్నాయి, మా వాళ్ళకి దడబుట్టేసేసింది, మీరు వచ్చి మా మీద పడతారని మాకు ముందే తెలుసు, మా గుండెలు బద్దలైపోయినాయి అని రాయించాడు దేవుడు. అవునా? 2వ అధ్యాయం 11. మేము విన్నప్పుడు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. చాలండి. ఒప్పుకుంది, మీ దేవుడు గొప్పోడు, మామూలుడు కాదు, మాకు అర్థమైపోయింది. ఒకరోజు మీరు వస్తారని మాకు తెలుసు, మేము ఆల్రెడీ తట్టబట్ట సర్దుకొని సిద్ధంగా ఉన్నాం, మమ్మల్ని మీకు అప్పగిస్తాడని తెలుసు. అయ్యో మీరు వచ్చినప్పుడు నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకోండి అని ఒప్పుకుని బ్రతిమలాడి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మీరు గమనించాలి, ఎవరు పడితే దారిన పోయే దానయ్యని పిలుస్తున్నాడా? దారిన పోయే వాళ్ళందరిలో కూడా తనను గురించి ఆలోచిస్తూ నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉన్న వారిని గురించి ఆలోచిస్తున్నాడా దేవుడు? ఆలోచిస్తూ నీతిగా బ్రతుకుతున్నటువంటి వారిని గురించి ఆలోచిస్తున్నాడు. చెప్తూనే వినటంతో లోబడుతున్న వారిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అర్థం చేసుకోవాలి మనం. అవునా? ఒకరోజు రూతు గ్రంథం మన అందరికీ తెలిసిందే. ఎవరామె? మోయాబీయురాలు, మోయాబు స్త్రీ. కానీ ఎంత ఘనత ఇచ్చాడు తెలుసా ఆమెకి? తన వంశంలో పేరు చేశాడు. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రాహాబును కానీ,
అవునా? ఆ తర్వాత మాట్లాడుకుంటూ రూతు గారిని కూడా తన వంశంలో నిలిపి ఉంచాడు. ఏంటి ఆ ఘనత అంటే లోబడుతున్నారు. అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా అన్ని జనాంగాన్ని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనసాక్షి ప్రకారం బ్రతికే వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. తన వైపు తన చేతులు చాచి ఆ చేతులలోనికి రావాలని ఆశ కలిగిన వారిని అందరినీ ఆహ్వానిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీకు ఎంతమందిని పరిచయం చేశాను కొత్త పాత నిబంధనలో? అబ్రాం గారు, ఇంకా నయమాన్ గారు, కుష్ఠరోగి, రాహాబు, రూతు, నలుగురిని పరిచయం చేశాను. ఇప్పుడు క్రొత్త నిబంధనలకు యేసుక్రీస్తు వారు వచ్చాక కూడా మీకు పరిచయం చేస్తాను. ఋతు గురించి చెప్పేదేమో మన అందరికీ తెలిసిందే కదా. అదొక ప్రత్యేకమైన గ్రంథం, అది అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. జస్ట్ మనం మాట్లాడుకున్న అంశం వేరే, అందుకోసం మనం బయటకు పక్కకి ఇంక ముందుకు వెళ్తున్నాం. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరిచర్య చేసే క్రమంలో వాస్తవంగా ఆయన వచ్చినప్పుడు పరిచర్య చేసేప్పుడు ఎవరికి పరిచర్య చేశారు? ఎవరికి పరిచర్య చేశాడు? చనిపోయేంత వరకు తన జనాంగమైన యూదులకే పరిచర్య చేశాడు. కానీ మీరు బాగా గమనిస్తే ఆ పరిచర్య అంతట్లో అక్కడక్కడ మెరుపు తొనకల్లాగా, అవునా? వజ్రాన్ని సానబట్టేటప్పుడు అప్పుడప్పుడు మెరుపులు వస్తాయే, వజ్రపు సాన మొక్కలు దొరుకుతాయి మనకు. అలాగా యూదులకు పరిచర్య చేస్తూ ఉన్నాడని పేరు చెప్పుకుంటూ కూడా అప్పుడప్పుడు నేను మిగతా వారిని కూడా నేను ప్రేమిస్తున్నానని మనకి తన ప్రవర్తన ద్వారా, తన ఉద్దేశం ద్వారా మనకి తెలియపరుస్తున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే చెప్తా. కనాను స్త్రీ ఎంతమందికి తెలుసు? అవునా? కనాను స్త్రీ ఏమంటుంది ఆమె? ఒకసారి మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి, 21 నుంచి 28 వరకు ఉంటాయి. ఆమె ఒక్క మాట అంటుంది ఆయనతోటి. ఈయనేమంటున్నాడో ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉంటాయి. అందులో యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు అదంతా వద్దులే కానీ 22 కింద నుంచి చదవండి. ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, వెరీ గుడ్, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసి. 24వ వచనం చదవండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అన్నప్పుడు ఇప్పుడు ఏమంటుంది? 26, 27 వచనాలు రెండు చదవండి. అందుకైన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లల నుండి పడు ముక్కలు తినును కదా. సందర్భం అంతా ఒక ప్రసంగానే సరిపడినంత విషయం ఉంది ఇందులో. అయితే నేను క్లుప్తంగా చెప్తున్నా, ఇక్కడ ఉద్దేశాన్ని చెప్తున్నా. ఈ వాక్య భాగులని ఉద్దేశం ఏంటంటే తను పని చేయడానికి ఎవరి కొరకు వచ్చారనే విషయాన్ని చెప్తున్నారు. నేను యూదుల కొరకే, నశించిపోతున్న వారి దగ్గరికి వచ్చాను. నేను మా యూదా జనాంగం కోసమే నేను పరిచర్య చేయడానికి వచ్చానని చెప్పారు. అవునా ప్రభువా? సరే మీరే చూసేసుకో, ఇంకా మాతో ఎందుకులే, మేము వెళ్ళిపోతాంలే. అయితే మీరే తినండి, మనం అంటాం కదా, మీరే తినండి, మాకు వద్దులే అంటాం కదా, అలుగుతాం కదా. మీకు పెట్టనని ఒక మాట అంటే అట్టమ్మా వచ్చాను కదా పెట్టమ్మా అని అనలేం. అయితే మీరే తినండిలే, మాకు వద్దులే అని అలిగి వెళ్ళిపోతాం. ఆ రోజు ఆమె అలిగి వెళ్ళిపోతుందా లేకపోతే బ్రతిమలాడుతుందా అనేది మనకు తెలియటానికి ఈ సందర్భాలు రాయించారు. ఒక మనిషి దేవునిని ఎంతగా బ్రతిమలాడాలో, తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో, దేవుని దృష్టిలో పడాలంటే ఎంత పరిచర్య చేయాలో, ఎంత గొప్పగా ఉండాలో మనకు తెలియపరచడానికి ఈ సందర్భాన్ని రాయించాడు. ఆమె వచ్చింది, ప్రభువా నా బిడ్డ ఇబ్బందిగా ఉంది, దయ్యం పట్టింది, ఇబ్బంది అవుతుందంటే, నేను మీకోసం రాలేదమ్మాయి, ఇగో మా వాళ్ళ కోసమే వచ్చానంటే బ్రతిమలాడుతూ అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? శిష్యులు కూడా అడుగుతున్నారు, ఆ పదే గొడవ చేస్తుంది, ఆ సంగతి ఏంటో తెలుసు అంటే వీళ్ళు అన్నారు, ఏముంది, నేను ఇశ్రాయేలు ఇంటి వారి కొరకే వచ్చాను, నశించిన యూదుల కొరకే వచ్చాను, మిగతా వాళ్ళతో నాకు పని లేదంటే ఆమె బ్రతిమలాడుతూ ఏమంటుందట? ప్రభువా నాకు సహాయం చేయమని మళ్ళీ అడిగితే యేసుక్రీస్తు వారు చెప్పారు, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి రొట్టెలు పెడుతున్నా, వాళ్ళకి తీసేసి నీకు పెడతాం, నాకు ఇష్టం లేదంటే ఆమె ఎంత తగ్గించుకొని మాట్లాడుతుందో తెలుసా? అవును ప్రభువా. ఏమంటుంది? కుక్క పిల్లలు కూడా 26వ వచనం. కుక్క పిల్లలు కూడా 27వ వచనం. తమ యజమాని, అవును కదా, పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అన్య జనాంగం కూడా నువ్వు దయ తెలిస్తే నీ వలన పొందుకోవటానికి మేళ్ళు మేము సిద్ధంగా ఉన్నా ప్రభువా. కుక్క పిల్లలు కూడా ఎదురు చూస్తూ ఉంటాయి కదా,
ఇంటి పిల్లలు రొట్టెలు తినేటప్పుడు, ఆహారం తినేటప్పుడు కింద ఏమన్నా పడతాయేమోనని కుక్కలు అరులు జాస్తూ నాలుక చప్పరించుకుంటూ ఉంటాయే, అలా అనుకుని నాకు సహాయం చేయ ప్రభు అని తనను తాను తగ్గించుకుంటే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న ఒక అద్భుతమైన మాట కనుక మనకు అర్థమైతే, ఆయన ఆనాడు కూడా ఇశ్రాయేలు కాని ఇతర జనాంగం పట్ల ఎంత ప్రేమతో ఉన్నాడో. 28వ వచనం, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. పౌరుషానికి పోయి, గొప్పలకు పోయి, లేదంటే బడాయికి పోయి నన్ను చేత్కరించి వెళతావేమో, అసహించుకుని వెళతావేమో, అలా కాకుండా విశ్వాసంతో నన్ను అడిగావు చూడు, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం చొప్పున ఆ పని అయిపోద్దు పో, నీ బిడ్డకి స్వస్థపడుతుంది పో అంటే మిగతా జనాంగానికి పళ్ళు రాలగొట్టినట్టు సమాధానం. ఏంటి అంటే మనకు విశ్వాసం లేదా? ఆమెనంత అంటే విశ్వసించిన వాడికి ఏమైనా చేస్తాడు దేవుడని ఆనాడే తెలియపరిచాడు ఆయన. విశ్వసిస్తే ఏమైనా చెయ్యగలడు. అన్య జనాంగమా సొంత జనాంగమా అనే తారతమ్య భేదాలు లేవు దేవుడి దగ్గర. తప్పు చేస్తే తన వారిని కూడా అప్పగించాడు, గొప్ప చేస్తే బయటి వారిని కూడా హెచ్చించాడు ఆయన. ఇంకొక మీకు సందర్భాన్ని చెప్తాను. నపుంసకుడి గురించి మీకు తెలుసు, అవునా? నపుంసకుడు ఇక్కడ ఆయన కాదు, ఆయన ఎక్కడో ఇథియోపియా దేశంలో వాడు. మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం, అవునా? 26 నుంచి 40 వరకు ఉంటాయి. ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, గొప్ప స్థితిలో ఉన్నవాడు, మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ ఆయన. ఒక మాట చదవండి, 26వ వచనం, 8వ అధ్యాయము 26. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు అక్కడ సందర్భం ఏంటంటే మనందరికి తెలిసిందే గనక నేను ముందుకు వెళుతున్నా త్వరగా, ఇంకా అనేక విషయాలు చెప్పాలని. ఎక్కడైనా ఇక్కడ ఆయన కాదాయన, ఇథియోపియా వాడు, నపుంసకుడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ ఎవరి ద్వారానో సువార్త విని యెరూషలేములో దేవుడు గొప్పవాడట, ఒకసారి ఆరాధిద్దామని ఎంత సైన్యాన్ని వేసుకొని వచ్చుంటాడో, ఎన్ని కానుకలు తెచ్చుంటాడో, ఎన్ని రథాలు గుర్రాలతో వచ్చుంటాడో. అంత అభిమానంతో, అంత ప్రేమతో, అంత గౌరవంతో వచ్చిన వారిని చిన్న లోపం ఉంది. ఏంటది? పాపాన్ని కడిగి బాప్తిస్మం ఇస్తే ఇంకా పరిశుద్ధుడు అయిపోయి తన పని అక్కడ చేస్తాడని దేవుడికి తెలుసు గనక, ముందే భవిష్యత్తుని ఎరిగిన వాడు గనక, ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్పుని పరిగెట్టు, నువ్వు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి, నువ్వు గాజా దగ్గరికి వెళ్ళు, గాజా నుంచి యెరూషలేము వెళ్ళే రోడ్లు ఒక ఆయన వెళ్తున్నాడు, నువ్వు అక్కడ కలుసుకోమని పరిగెత్తించి తన దైవజనుడిని అక్కడికి పంపించి ఆయనని వాక్యం చెప్పించి కడిగి శుభ్రం చేసి వెళ్ళాడు. ఇథియోపియాలో ఎంత పరిచర్య చేశాడు మనకు తెలియదు. ఇథియోపియాలో ఎంత, ఆ నపుంసకుడి పేరు రాయించలే మరలా, ఆ నపుంసకుని చేత ఎంత పరిచర్య ప్రారంభించాడో, ఎంతమంది సేవ చేస్తున్నారో. ఈరోజు పరిస్థితి ఇథియోపియాలో ఎంత క్రైస్తవ్యం ఎక్కువ పెరుగుతుందో మనకి ఈరోజు అర్థం కాదు, ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఆనాడే మనకి ఏమాత్రం తెలియని రోజుల్లోనే ఒక అన్య జనాంగంలో మనిషిని ఎత్తుకొని ముద్దాడాడు తన బిడ్డగా. ఇది అపోస్తల కార్యాల గ్రంథం 8లో ఉన్నారా? మీరు 10లోకి వచ్చేస్తే అక్కడ ఉన్నాడని ఒక ఆయన, డిఎస్పి గారు, ఏ పేరు ఆయన పేరు? కొర్నేలి. అప్పటికి భీష్మించుకుని కూర్చున్నారు మిగతా భక్తులంతా, పేతురు గారితో సహా. మనం పరిచర్య చేస్తే ఎవరికి చేయాలి? యూదులకే. మిగతా వాడిని రానివ్వకూడదు, ముట్టుకోకూడదు, మన సరసన కూర్చోబెట్టుకునివ్వకూడదు, భోజనమే పెట్టకూడదు అని తన స్వజాతినే ప్రేరేపిస్తూ, అభిమానిస్తూ, ప్రేమించుకుంటూ తిరిగే వాక్యం సొంత జనానికి చెప్పి పేతురుకు కూడా ఒక కనువిప్పు కలిగేలాగా, ఆయన మనసును మార్చేలాగా అన్ని జనాంగంలో ఒకరిని లేపేశాడు. ఆయన పేరేంటి? కొర్నేలి. ఒక మాట పేతురు గారు మాట్లాడిన మాట చదివితే కనుక, మీరు 10వ అధ్యాయం తీశారు కదా, 1 నుంచి 4 చివర 28వ వచనం, నేను చెప్పిన సందర్భాలనే మొదటి 4 వచనాల్లో ఉంటాయి. 28వ వచనం కనుక మీరు చదివితే, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడు కాడని నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను అంటున్నారు పేతురు గారు. ఎవరితో చెప్తున్నాడు తెలుసా? వచ్చి యెరూషలేములో మిగతా వాళ్ళందరూ, అవునా అక్కడికి వెళ్ళావా, ఏం జరిగింది అడుగుతుంటే, ఏం జరగటం ఏంట్రా నాయన, మొన్నటిదాకా మన వాళ్ళ తప్ప వేరే వాళ్ళు అంటుకొని ఇచ్చేవాళ్ళం కాదు,
ఆ కొర్నేలు ఇంటికి వెళ్తే దిమ్మ తిరిగిపోయింది. నాకు ఎటువంటి పాఠం నేర్పాడు తెలుసా? ఎవడైనా నాకు ఒకటే, అన్యుడైనా ఎవడైనా సరే అందరి మీద పరిశుద్ధాత్మని నేను చూస్తూ ఉండగానే అనుమతించాడు ఆయన అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అది కదా దేవుని గొప్పదనం. అంత దాకెందుకండి, ఇంకొక స్త్రీని మీకు పరిచయం చేస్తాను. ఒక చోట దాహమై ఒక చోట ఉన్నాడు, సమరయ స్త్రీ దగ్గర. ఆవితో మాట్లాడిన సందర్భాలు మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం కనుక మీరు తీస్తే 7వ వచనం నుంచి 42వ వచనం వరకు అద్భుతమైన సంగతులు ఉంటాయి. ఏమంటుందామె? చదవండి. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా. ఈ సందర్భం చదువుతూ ఉంటే అసలు 42వ వచనం వరకు ఇప్పుడు చదవద్దులేండి, మీరు గుర్తుపెట్టుకుని రాసుకోండి. ఎంత గొప్ప సందర్భాలు, ఎన్ని అద్భుతమైన మాటలు వాళ్ళిద్దరి మధ్య నడుస్తాయో తెలుసా? ఆశ్చర్యపోయింది సమరయ స్త్రీ. అమ్మో, నా గురించి మొత్తం చెప్తున్నాడు బాబోయ్ అని ఊరు మొత్తం వస్తే ఊరు మొత్తం బ్రతిమలాడి వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. 2-3 రోజులు గడిపిన తర్వాత వీళ్ళు అంటున్నారు, అయ్యో నువ్వు మామూలుడివి కాదు నాయన, మా సమరయ స్త్రీ ఉందే ఆని చెప్పిందని మొదటి రోజు నమ్మాం, కానీ ఇప్పుడు ఆని చెప్పినందుకు నమ్మట్లా. మేము కళ్ళారా చూసాం అబ్బా నీ గొప్పతనమో, నీ ప్రేమ, నీ అద్భుత కార్యాలు, నీ గొప్పతనం మొత్తం మేము చూసాం. ఇప్పుడు మేము అందరం ఒప్పుకుంటున్నావు నువ్వు దేవుని కుమారుడు అని, నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చావని మేము ఇప్పుడు నమ్ముతున్నావు, నువ్వు మెస్సీయవని మేము ఒప్పుకుంటున్నావని. ఎంత అద్భుతమైన సందర్భాలండి ఇవన్నీ. ఇప్పుడు మీకు నలుగురు గురించి పాత నిబంధనలో నలుగురు పరిచయం చేశాను. ఎవరెవరు? అబ్రహాం గారు, అబ్రహాం గారి గురించి చెప్పాను, నయమాన్ గారి గురించి చెప్పాను, రాహాబ్ గురించి చెప్పాను, రూతు గురించి చెప్పాను. క్రొత్త నిబంధనలో కూడా మీరు కనాన స్త్రీ గురించి చెప్పాను, సమర స్త్రీ గురించి చెప్పాను, ఇంకా డిఎస్పి గారు ఎవరైనా కొర్నేలు గారి గురించి చెప్పాను, ఇంకా నపుంసకుడి గురించి చెప్పాను. తల్లి బిడ్డ న్యాయంగా అక్కడ నలుగురిని ఇక్కడ నలుగురిని పరిచయం చేశాను మీకు. ఈరోజు దేవుని ప్రేమ అంటే మనకు అర్థం కావాలి, ఎల్లలు లేని ప్రేమ ఏంటో మనకు అర్థం కావాలి. ఇంత భయంకరమైన తుఫాను జరుగుతూ ఉంటే, భయంకరమైన పరిస్థితులు మన చుట్టుపక్కల ఉంటే, ఇంత ప్రేమించి మనల్ని ప్రతిరోజు ఏమాత్రం ప్రమాదం లేకుండా, ఇంకా మన కుటుంబాల్లో ఎవరో భూగర్భంలోకి వెళ్ళకుండా ఇంకా పోషించి బ్రతికింపజేస్తూ ఉంటే అసలు ఆయన ప్రేమ మనకి ఏమైనా అర్థమవుతోందా? మనల్ని బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలోకి వచ్చాక రక్షించాడని మనం అనుకుంటున్నాము. మీకు తెలుసో తెలియదు, మనల్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిశ్చయించుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. ఇదిగో ఈరోజు బాప్తిసం తీసుకున్న రోజు వరకు కూడా ఆయన మనల్ని ఎంత కాపాడుతున్నాడో మీకు అర్థమైతే, ఈ ఒక్క తుఫాన్లోనే కాదు, ఈ 2024లో అక్టోబర్ నెల, ఆగస్టు సెప్టెంబర్ నెలలో వచ్చిన తుఫాన్లో కాపాడినందుకు కాదు ఆయన మనల్ని గమనించాల్సింది, ప్రేమించాల్సింది, హత్తుకోవాల్సింది. తల్లి గర్భంలో నుంచి మనం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కనుక ఆలోచిస్తే ఎన్నిసార్లు ఈ రోజు కొరకు ఎదురు చూస్తుంటాడు ఆయన మనకి. ఈరోజు తన సంఘంలో తన పని చేస్తాడని, ఒకరోజు అబ్రహాం గారు పని చేస్తాడని తెలుసు గనక, అబ్రహమా నువ్వు భార్యను తీసుకుని వచ్చేసేయి అని పిలిచేయగల వచ్చేసాడు ఆయన. నేను రానని మొండికేలా. నయమాను నువ్వు వచ్చి, నయమానికి ముందే జయం ఇచ్చేశాడు, అధికారం ఇచ్చేశాడు. ఏం తెలియనప్పుడే పలానా చోట స్వస్థపడతారు పో అంటే వచ్చేసాడు, లోబడ్డాడు, స్వస్థపరుచుకుని ఎంత పని చేశాడు. రాహాబు వినిన వెంటనే వామ్మో ఆ దేవుడా, అన్ని లోకాలన్నిట్లోనూ ఈ లోకమంతట్లోనూ ఆయన మించిన దేవుడు లేదని సాక్ష్యం ఇచ్చేంతగా ఎందుకున్నాడు. ఆ తర్వాత తన వంశావళిలో నిలువబెట్టాడు, రూతును అలాగనే నిలువబెట్టాడు. ఈరోజు నపుంసకుడు ఎంత పరిచర్య చేశాడో తెలియదు, సమరయ స్త్రీ ఎంతమందిని తీసుకొచ్చిందో మనకు తెలియదు. కానీ ఈరోజు నిన్ను ముందు నుంచి తల్లి గర్భంలోంచి ఎన్నుకొని ఇప్పుడు దాకా నిలబెడితే నువ్వు ఆయన కొరకు ఏమైనా పని చేస్తున్నావా? ఆయన ఊహించినట్టుగా ఏమైనా బ్రతికి ఆయన కొరకు పనిచేస్తూ ఎవరినైనా సంపాదించి కని వాక్యంతో దేవుని చేతికి అప్పగిస్తున్నావా అంటే ముందు మనమే సరిగా లేము. మీకు తెలుసా నేను చిన్న వయసులోనే చనిపోవలసిన ఇప్పుడు నేను ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పుకుంటూ లేస్తున్నా. ఎప్పుడు చచ్చిపోయినా నాకు దిగులే లేదు. ఎప్పుడో చనిపోవలసిన వాడిని. మా చిన్నప్పుడు ప్రతిపళ్ళు చెరువులు 2 సార్లు మునిగాను, నిండు యవన ప్రాయంలో. మా ఇంటి పక్కన చెరువు ఉండేది, మీరు చూశారు కదా. 2 సార్లు 10-12 ఏళ్ల వయసులో ఒకసారి, 15-16 ఏళ్ల వయసులో ఒకసారి. ఈత రాదు, అందుకే నీళ్ళంటే భయం ఇప్పటికి కూడా నాకు. కానీ 40 మందికి నీళ్ళలో మునిగి బాప్తీసం ఇచ్చా. ఒక్కొక్కసారి ప్రాణాలు పోతే ఏమన్నా భయం వేస్తూ ఉంటుంది లోపల. కానీ బాప్తీసం ఇచ్చేప్పుడు అనుకున్నా ఇది ఎప్పుడో చచ్చిపోవలసిన ప్రాణం. అబ్బా
బాప్తిస్మం చేస్తుంటే నీ పని చేస్తుంటే నన్ను నీళ్ళలో ముంచుతావా? నాకు ఏం భయం లేదు, నువ్వు ముంచవు అంతే. భరోసా వచ్చింది. నిండు యవన ప్రయాణం 25 years మంచి యవన బలంలో ఉన్నప్పుడు గండిపేట చెరువులో ట్రైనింగ్ తీసుకుంటా, పోలీస్ ట్రైనింగ్ హైదరాబాద్ గండిపేట చెరువులో వందలాది మంది పోలీస్ కానిస్టేబుల్స్ ట్రైనింగ్లు మునిగిపోతామంటే వీడు ఇంత బలంగా ఉన్నాడు, ఊరికి యాక్టింగ్ చేస్తున్నారు అనుకున్నారు. చివరి ప్రాణం కొనుగుపురుతో ఉన్నప్పుడు అర్థమైపోయింది వాడు నిజంగానే మునిగిపోతున్నాడు. 10 మంది వచ్చి నా మీద పడ్డారు కాపాడటానికి. తెలుసా మీకు ఎంత గట్టి పిండం అయి ఉంటే ఈరోజు ఈ రకంగా నిలబడి ఆయన సాక్షిగా నిలబడతానని నాకు తెలియదు, తనకు తెలుసు కనుక నేను అడగక ముందే ఉద్యోగం వచ్చాక మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని రాత్రులు దుర్మార్గాలు చేయడానికి, దోచుకోవడానికి, మనుషుల దగ్గర డబ్బులు సంపాదించడానికి లంబడి తండాలలో నిద్రాహారాలు మానేసి, తిండి లేవు తిప్పలు లేవు, ఏ పురుగు ముట్టకుండా, ఏ మృగమో నా మీద దాడి చేయకుండా, ఏ మనుషుడు నన్ను ఎగబడి కొట్టకుండా నన్ను కాపాడాడని ఇప్పుడు తెలుస్తోంది నాకు. అప్పుడు నా బలం అనుకున్నా, నా అధికారం అనుకున్నా, కాదు దేవుని దయని నాకు ఇప్పుడు అర్థమవుతోంది. మీ అందరికీ తెలిసిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆటో ప్రమాదం, చెయ్యి విరిగిపోవలసింది, అవిటివాడిని కావాల్సింది, నిలబెట్టాడు. నాకు అర్థమవుతోంది. మీకు అర్థమవుతుందా? ఒకనాడు ఆర్టీసీ బస్సు తల ఎక్కేసింది, తెలుసు తనకి. ఆర్టీసీ బస్సు తల కిందకి, టైర్ కిందకి వెళ్ళిపోయింది తల. తెలియదు నాకు అప్పుడు. ఎంత తెలివిగా తప్పించుకున్నాను అనుకో. అన్నిటికంటే లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ పక్షవాతంతో బాధపడాల్సింది. డాక్టర్ చెప్పేశాడు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు, అసలు మాట్లాడకూడదు అన్నాడు. మాట్లాడటమే పనిగా ఉండే ఉద్యోగాలు తీసుకొచ్చాడు దేవుడు నన్ను. అస్సలు మాట్లాడొద్దు, మాట్లాడితే ఇంకా ఎక్కువైపోద్ది, నీకు ముఖం మొత్తం పక్షవాతం వచ్చేస్తుంది, నోరు పడిపోతుంది, కాలు చేయి పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు అన్నాడు. అసలు మాట్లాడకుండా ఉండని రోజు వచ్చేస్తుంది, మాట్లాడకపోతే దినం గడవని రోజు వస్తుంది. ఎవరు నన్ను నిలబెట్టాడంటే నా దేవుడే. మీకు అర్థమవుతుందా? దేవుడు మీ పట్ల, ఒక్కొక్కరి పట్ల ఎంత ప్రేమ చూపిస్తూ ఉన్నాడో, మిమ్మల్ని మరణానికి అప్పగించకుండా ఇంకా బ్రతికించి ఉంచాడంటే ఆయన మీ పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మీకు అర్థమవుతోందా? యేసుక్రీస్తు నమ్మిన వారికే కాదు, నమ్మని వారికి కూడా అందరికీ ప్రభువేనని మీకు ఎంతమందికి తెలుసు? ఇందాక అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్నట్టున్నారు. 36వ వచనం ఒకసారి చదవండి. 10:36. అందరికైనా కొందరికైనా? మీరు నమ్మిన వారికైనా అయ్యా దేవుడు మాకు దేవుడు కాదు, మమ్మల్ని నాశనం చేస్తుంది, మమ్మల్ని ముంచెత్తుతున్నాడు మీ దేవుడని అనేవాళ్ళు ఉన్నారు. క్రైస్తవుల్లో ఉంటూ కూడా క్రీస్తుని సరిగా నమ్మకుండా మా దేవుడు ఏం చేస్తామండి, చర్చిలో పాస్టర్ గారు చనిపోయారు. ఇప్పుడు చాలామంది దేవుడి మీద నిందేసి మాట్లాడుతున్నారు. బిడ్డ కోసం మంచినీళ్ళ కోసం వెళ్ళాడట, నీటిలో 3 రోజులు శవమైతే వెళ్ళిపోయాడు. పెద్ద దైవజనుడే. ఆయనకి ఆ దేవునికి మధ్య ఏం జరిగిందో మనకనవసరం కదా. దేవుడి మీద నిందేస్తున్నాం. మీ పాస్టర్లు కూడా కాపాడతలేదు మీ దేవుడిని. అన్ని జనంగా మన వైపు చూస్తుంటే మనం సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఈ రోజుకి కూడా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? విశ్వాసంతో చెప్పగానే, పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరిని. ఈరోజు మీకు 8 సందర్భాలు, పాత నిబంధనలు 4, క్రొత్త నిబంధనలు 4, 8 సందర్భాల్లో కూడా ఎవరు కూడా అనుమానంతో లేరు, అవిశ్వాసంతో లేరు, విశ్వాసంతో ఉన్నారు. అందరూ చెప్పగానే లోబడ్డారు. మనం ఈ రోజుకి కూడా ఎన్ని సంవత్సరాలుగా ప్రసంగాలు జరుగుతున్నా, ఎంత బోధ జరుగుతున్నా ఇంకా నమ్మని వారిగానే ఉన్నాం. మీరు ఒక మాట చెప్తానండి. ఒక తండ్రి ఉన్నాడు, ఒక బిడ్డని ఎత్తుకుని ముద్దాడుతూ గాల్లోకి ఎగరేశాడు చాలా ఎత్తుకి. బిడ్డ ఏడుస్తుందా నవ్వుతుందా? నువ్వు ఏడ్చావేమో, నువ్వు ఏడ్చుంటా. కానీ 100% వాస్తవంగా పైకి ఎగరేస్తే భయంతో ఏడవాలి బిడ్డ. కానీ ఎత్తుకి ఎగరేస్తే కిలకిలా నవ్వుతుంది. నాన్నకి విపరీతమైన సంతోషం వస్తుంది, బిడ్డకి విపరీతమైన ఆనందం వస్తుంది. ఎందుకో తెలుసా? తండ్రి బిడ్డ మధ్య అనుబంధం అలాంటిది. బిడ్డకి తండ్రి మీద తెలియకుండానే నమ్మకం. మా నాన్న నన్ను పడేయడబ్బని కౌగులించుకుని ఎగురుకొచ్చి కిలకిలా నవ్వుతుంది. నాన్నకి సంతోషం ఎక్కిపోయి ఇంకా ఎత్తేస్తాడు. పైకి లేకుంది, కిలకిలా నవ్వుతూ బిడ్డ కిందకు వస్తూ ఉంటుంది. సంతోషంతో తండ్రి ఎత్తుకుంటూ ఉంటాడు. ఇది ఎప్పుడైనా మీరు ఊహించారా?
ఎప్పుడైనా ఊహించారా? ఇదే బిడ్డ పెరిగి పెద్ద ఎంత అయినాక ఎగరేయమను అసలు ముందు రాదు. ఎందుకు? నేను బరువు పెరిగాను, నేను బరువుగా ఉన్నాను, మా నాన్న నన్ను మొయ్యలేడు, నేను రాను, నేను సంఖలోకి రాను. ముందు సంఖలోకి రాదు, ఎగిరేసే సంగతి దేవుడు ఎరుగు. చిన్నప్పుడు అవసరానికి తెలిసి తెలియని బాల్యంలో ఉన్నప్పుడే తండ్రి మీద అంత విశ్వాసం ఉంచిన బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక ఇంకా విశ్వాసంతో ఉండాలి. నన్ను ఏ స్థితిలోనైనా కాపాడేది మా నాన్నే అని తను అర్థం చేసుకుంటే ఎప్పుడైనా తండ్రి దగ్గర నమ్మకంగానే ఉంటుంది. విచిత్రం ఏంటంటే క్రైస్తవులుగా ఉన్న మన చిన్నతనంలో అంటే బాల్యపు భక్తిలో ఉన్నప్పుడు తొలి రోజుల్లో ఉన్నప్పుడు నమ్మకంతో వచ్చాము, విశ్వాసంతో ఉన్నాము, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసాం, ఉపవాసం ఉండే ఉపవాసం ఉన్నాం, కానుకలు ఏమంటే కానుకలేసి ఏం చేయమంటే అది చేసాం. ఏళ్ళు గడిచే కొద్దీ విశ్వాసం సన్నగిలుతూ నాన్నకు దూరం జరుగుతున్నాం. అందుకే నాన్న మీద హత్తుకోలేకపోతా ఉన్నాం, ఆనుకోలేకపోతా ఉన్నాం. అందుకే విశ్వాసం సరిగా లేదు. అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమించి ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు, నా దగ్గరికి వస్తావేమోనని. పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. త్వరగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ప్రభు వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవరును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మైక్ తీసుకోండి, ఇంకొకటి మైక్ తీసుకుని వెంటనే వేరేది మార్చివ్వండి. అందరూ మారు మనసు పొందాలని కోరుచు వైర్ మైక్ దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇది పెట్టండి, మళ్ళీ చదవండి అన్నమాట. కొందరు ఆలస్యమని వైర్ మైక్ తీసుకుని వాగ్దానమును గూర్చి ఆలస్యం చేసేవాడు కాదు కానీ అందరూ మారు మనసు పొందాలని. అందుకే మనం ఇంకా బ్రతుకున్నాం. అందరూ ఈరోజు తను నమ్మిన క్రైస్తవులు, నాకు పిల్లలు, మిగతా అన్ని జనాంగం ఆ కులాల్లో పుట్టిన వాళ్ళు మాత్రమే నా పిల్లలు, మిగతా వాళ్ళంతా నా పిల్లలు కాదని లోకం అనుకుంటున్నా సరే మీకు బలమైన సాక్ష్యం ఇస్తున్నాడు, మంచి హామీ ఇస్తున్నాడు. ఎందుకంటే మీరే కాదర్రా, నాకు అందరూ కావాలి. భూమి ఏర్పాటైనప్పటి నుంచి కూడా అన్ని జనాంగాన్ని నేను ఎంత ఇష్టపడుతున్నానో ఇప్పుడు అంతకంటే ఇంకా ఎక్కువ ఇష్టపడుతున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ బ్రతికింపజేశాను. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారేమో, రెండో రాలేదు, ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారేమో. కాదు, నేను తొందరపడి నా కుమారుడిని పంపిస్తే ఇంకా నశించిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారని, వారు కూడా మారు మనసు పొందాలని మీకు ఇంకా టైం ఇస్తున్నాను అని మనల్ని కూడా బ్రతికించి ఉంచాడు. ఆ బ్రతికించిన వారిలో ఈరోజు మనమేనా అన్యులా అందరూ ఉన్నారు. ఉన్నోళ్ళందరికీ చెప్తున్నాడు, మీరు అందరూ మారు మనసు పొందాల్సిందే అని. మారు మనసు పొందిన వాళ్ళు బలపడాల్సిందే, మీరు పరిపూర్ణులు కావాల్సిందే. నా వైపు చూస్తే పరిపూర్ణులు అవుతారు. నా మీద మీకు విశ్వాసం రోజు రోజుకి పెరగాలి, కానీ విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు. నా ప్రేమ మీకు అర్థం కావటం లేదని మొత్తుకుంటున్నాడు నాలాంటి దైవజనుల నోటి వెంట తన వాక్య రూపంలో. విశ్వాసం మనలో సరిగా లేదండి. ఎదిగే కొద్దీ విశ్వసించాల్సిన మనము, బాల్యంలో ఉన్నప్పుడు నాన్న ఎగరేస్తే ఏడవకుండా నవ్విన మనము, నాన్న కౌగిట్లో ఒదిగిపోయి ఎంత ఎత్తు నుంచి ఎదిరేసినా సరే నాన్న పట్టుకుంటాడని ధీమాగా ఉన్న మనము పెరిగే కొద్దీ దేవునికి దూరం అవుతున్నాను, ఈ తండ్రికి దూరమైన పిల్లల్లాగా. ఎందుకు? మనకు సొంత వ్యక్తిత్వం అవుతుంది, నాన్న మొయ్యలేడు, ముసలోడు అయిపోతాడేమో, మనల్ని ఎత్తుకోలేడేమో అనే భరోసా లేక నాన్న మీద మన సొంత ప్రయత్నాలు చేసి సొంత బుర్రలో సొంత ఆలోచనలు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. నువ్వు పెరిగి పెద్ద అయినా కూడా దేవుని మీద, తండ్రి మీద నమ్మకం ఉంచే బిడ్డ గురించి ఒక మీకు పరిచయం చేస్తాను. పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా తండ్రి మీద నమ్మకం ఉంచి ఒక వింటానికి మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చేమో. ఇబ్బంది ఏముంది? జరుగుతున్నదే కదా లోకంలో. రోడ్ల మీద అప్పుడప్పుడు అటు ఒక కర్ర ఇటు కర్ర పెట్టి పైన తాడు కట్టి ఆడే ఆట ఆడని ఎప్పుడైనా మీరు చూసారా? సర్కస్ కదా దాని పేరు, దొమ్మరాట. తెలుసా మీకు? దొమ్మరాట అంటారు. మీరేదో వృత్తి అనుకోమాకండి, అసహ్యమైన పదం అనుకోమాకండి. దొమ్మర అనేది ఒక జాతి పేరు, ఒక కులం పేరు. వాళ్ళు ఆడే ఆట అది మన సర్కస్ అనుకోండి తెలియక, కానీ దొమ్మరాట అంటారు. పాత పేరు. ఎంతమందికి తెలిసి ఈ మాట? తెలుసా? రోడ్డు మీద అటొక బొంగు ఇటొక బొంగు కర్ర బాతి పెద్ద బొంగు నిలబెట్టి దాని మీద చాలా స్ట్రైట్గా గట్టిగా ఒక తాడో లేదో తీగో కట్టేసి, అవునా, ఒక తండ్రి తన బిడ్డని పైకెక్కిస్తాడు. అది ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, అవునా? వినాలి, నా వైపు చూడాలి.
ఒక తండ్రి తన బిడ్డను పైకెక్కిస్తూ ఉంటాడు. ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటుంది? తాడు మీద అటు ఇటు నడుస్తూ ఉంటుంది. అవునా? మధ్యలోకి వచ్చిన తర్వాత కాళ్ళ మీద నిలబడి ఉయ్యాలోగి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది. అవునా? అప్పుడు వాళ్ళ నాన్నగారు చేసే పని అంటే మీకు తెలుసా? డ్రమ్ము వాయిస్తూ జనానందరినీ డబ్బులు అడుగుతూ ఉంటాడు. నేను చూడు ఎంత ప్రయత్నం చేస్తున్నామో, ఎంత ప్రాక్టీస్ ఇచ్చానో నా బిడ్డ, ఎంత విన్యాసాలు చేస్తుందో, మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, నాకు డబ్బులు వేయండి అని. ఇది బయటికి కనపడే కోణం. లోపల ఆ తండ్రికి బిడ్డకి ఉన్న ఒప్పందం ఏంటో తెలుసా? నాకు తెలుసు, మీకు తెలుసో తెలియదా? బిడ్డ తన తండ్రికి పూర్తి నమ్మకంతో నిలబడి ఊగుతూ ఉంటుంది, తండ్రి వైపే చూస్తూ ఉంటుంది. తండ్రి తన బిడ్డకు ముందే చెప్పేశాడు, అమ్మా ఈ లేసే డబ్బులు నాకు ప్రాణాధారం కావచ్చు, భుక్తి కావచ్చే, కానీ నా ప్రాణమే నీవు. వీళ్ళు లేసే డబ్బులు నాకు ప్రాణాధానం కావచ్చు, కానీ నువ్వే నాకు ప్రాణం. నువ్వేం భయపడవద్దు. ఒక్కటే గుర్తు, నేను డబ్బులు అడుగుతూ ఉన్నా, జనంతో మాట్లాడుతూ ఉన్నా, నీకు నాకు మధ్య ఒకే ఒక సంకేతమే, డుమ్ 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 అని. ఈ డ్రమ్ ఉందే, ఇది మోగినంతసేపు ఒక కన్ను నీ మీద ఉంటుంది, చూస్తూ ఉంటాను నిన్ను, నమ్ము నన్ను. మనకు అర్థం కాదు ఇంతవరకు, ఈ డ్రమ్ము ఆగిపోయిందంటేనే నేను నిన్ను మర్చిపోయినట్టు. నేను చేసే విన్యాసాలు, నేను మాట్లాడే మాటలు, నేను వాళ్ళని అడగటం, వాళ్ళు నాకేమిటి, ఇవన్నీ నువ్వు చూడొద్దు. నా డ్రమ్ము మోగుతుందంటే నేను నిన్ను వింటున్నాను, చూస్తున్నాను, నీ మీద నాకు ఒక కన్ను పెట్టాను. నువ్వు ఎప్పుడు పడబోయినా, ఎక్కడ దోకపోయినా ఇవన్నీ వదిలేసి నిన్ను హత్తుకుంటానని బిడ్డకి తండ్రి ఇచ్చే హామీ. నడుకి గుడ్డ చుట్టుకుని దానిలో ఒక గడబొంగు నిలబెడతాడు. బొంగు అంటారు, లేదంటే గడకర్ర అంటారు, ఏదైనా అంటారు. టకా ఎక్కిపోద్ది, ఏదో మెట్లెక్కినట్టు ఎక్కిపోద్ది ఆ బిడ్డ పైకి వెళ్ళి. అవునా? ఆ సన్నటి బొంగు మీద ఒక 20-30 అడుగులు ఎత్తులో గాల్లో బొక్కబర్రలో పడుకుంటుంది. విన్యాసం చేసి నాన్న ఊపుతూ అందరిని బిడ్డకలు చూపిస్తూ డ్రమ్ము కొడుతున్నామంటాడు. డ్రమ్ము గుర్తు నీకు ఎప్పుడు బ్యాలెన్స్ తప్పినాయి. బొంగు విసిరేస్తాను, అన్నీ విసిరేస్తాను, నిన్ను నా చేతులతో పట్టుకుంటాను నాన్న, నువ్వు నాకు ప్రాణమమ్మా, నువ్వు లేకపోతే నాకు జీవమే లేదు. ఉపవాసమైన ఉంటా, పస్తులైనా ఉంటాను, నిన్ను మాత్రం పోగొట్టుకోను, నా చూపంతా నీ మీదే ఉంటుందని బిడ్డకి హామీ ఇచ్చేసాడు నాన్న. అందుకే అంత ధైర్యంగా వెళ్ళగలుగుతారు. మీకు తెలుసా, ఈరోజు మనం కూడా లోకంలో విన్యాసాలు చేస్తూ ఉన్నాం, అక్కడికి ఇక్కడికి కుప్పిగంతులు వేస్తూ ఉన్నాం. ఆ బడిని, ఈ చదువని, ఆ ఉద్యోగమని, ఈ పెళ్ళమని, ఆ భర్తని, ఆ కాపురం అని, ఇదని అదని ఎక్కడికక్కడికి విన్యాసాలు చేస్తూ ఉంటే కాపలా కాస్తూ ఉన్నాడు. ఒక కన్ను మన మీదే ఉంచాడు. నువ్వంటే నాకు ఇష్టం, నీ కొరకే నేను ఇంకా ఉన్నాను, నిన్ను పరలోకంలో చేర్చుకోవాలన్న ఆశ అని నీ వైపే చూస్తున్నాను. నీ విన్యాసాలన్నీ ఎన్ని చేస్తున్నా సరే లోబడిన పిల్లల వైపు వచ్చి దినమెల్ల అంటే నీకు ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు నువ్వు చేసే విన్యాసాలన్నీ చూస్తూనే ఏదో ఒకరోజు నా వైపు రాకపోతావా, నా మీద విశ్వసించకపోతావా, నన్ను నమ్మకపోతావా అని చేతులు చాచి 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 చూస్తున్నాడు. అందుకే ఆయన రాస్తున్నాడు, లోబడిన పిల్లల వైపు దినమెల్ల అనుదినము నాకు నూతనంగా ప్రేమ పడుతుంది మీ మీద అంటున్నాడు. అందుకే మనం ఇంకా బ్రతుకున్నాం. ఎప్పుడు అర్థం కావాలి మనకి ఈ మాటలు? ఎప్పుడు అర్థం కావాలి మనకి ఈ మాటలు? వేస్తున్నాం, విన్యాసాలు చేస్తూ ఉన్నాం, కుప్పిగంతులు వేస్తూ ఉన్నాం, ఎగురుతూ ఉన్నాం, అబ్బాబ్బాబ్బా ఎన్ని అంతులేదు. ప్రతిరోజు కొత్త కొత్త వేషాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త పోకడలు. ఈరోజు దేవుడి దగ్గర రాకుండా ఎటు వెళ్దాం ఆయన చేతుల నుంచి తప్పించుకోవాలని. అయినా కూడా ఆయన నీ వైపు చూస్తూ ఎదురు చూస్తూనే ఉన్నాడు, చేతులు చాస్తూ ఉన్నాడు, ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన వైపు నువ్వు చేతులు చాచి ఎత్తుకోమంటావా అని ఎదురు చూస్తున్నాడు. నాన్న నన్ను ఎత్తుకోవా అని అంటావేమోనని నీ హృదయపూర్వకంగా. విన్యాసాలు చేసే ఉన్న బిడ్డకి తండ్రి మీద ఉన్న ప్రేమ, ఈ తండ్రి డ్రమ్ము వాయిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడని ఆ బిడ్డకి అర్థమవుతోంది. మనకు మాత్రం ఎన్ని వేషాలు వేసినా కూడా ఇంకా బ్రతికిస్తున్నాడని, ఇంకా గాలునిస్తున్నాడని, ఇంకా ఆహారం ఇస్తున్నాడని, ఇంకా రక్షణనిస్తున్నాడని, ఇంకా బ్రతికించి ఉంచాడని మాత్రం మనకు అర్థం కావట్లా. మా నాన్నే కదా ఇవన్నీ ఇస్తున్నాడు, తేడా పడిపోతే మా నాన్నే కదా నన్ను కాపాడేది అని నీకు చెప్పినా కూడా మనం గమనించలేని స్థితిలో ఉన్నామే. అవునా?
30 అడుగులు ఎత్తిన బిడ్డ ఒక్కసారి బొంగులంచి దింపేస్తే అంత దూరం నుంచి పడేటప్పుడు నాన్న పట్టుకుంటాడని సంతోషంతో వచ్చి నాన్న కౌగిట్లో ఒదుగుతోంది, నాన్న చేతుల మీద వచ్చి వాలిపోతుంది. మనం మాత్రం ఏంటి, అస్సలు నాన్న చేతులు లేకుండా ఉంటే బాగుండు అంటున్నాం. నువ్వు నన్ను పట్టుకో మాకు, నువ్వు చేతులు చాప మాకు, నేను చాలా ఎదుగుతాను అంటున్నా. కరెక్టే. ఒకరోజు హఠాత్తుగా పడిపోతావు అక్కడి నుంచి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. అబ్బా, ఒక్క క్షణంలోనే పడిపోతామంట. ఆ క్షణంలో దేవుడు చేతులు చాచకుండా వెనక్కి పెడతాడేమో అనే భయమే లేదేంటి మనకి? ఇప్పుడు విన్యాసం చేసే బిడ్డకి క్రమ పద్ధతులు విన్యాసం చేస్తే నాన్న కాపాడతాడని భరోసన, ఎలా పడితే అలా కులిగితే కూడా కాపాడతాడా? కాపాడు కదా. ఇష్టం వచ్చినట్టుగా ఉంటే బొంగు మీదకి వెళ్ళాక బ్యాలెన్స్ ప్రకారం ఉంటే నాన్న కాపాడతాడు, కానీ నాన్న పెట్టుకున్న బొంగుని అటు ఇటు తన్నేసి దూకేస్తే కాపాడతాడేంటి నాన్న? తెలియట్లేదేంటి మనకి? దేవుడు ఇప్పటికీ మీ మీద ప్రేమతో ఎదురు చూస్తూ చేతులు చాచి నీ విన్యాసాలన్నీ చూస్తూ కూడా ఇంకా నా కౌగిట్లోకి రా, నా చేతుల్లోకి రా, నా భుజాల మీదకి ఎత్తుకుంటానని ఎదురు చూస్తూ నిలబడతాడు. నీవు కూడా ఆయన వైపు చేతులు చేసి నాన్న నీ కౌగిల్లోకి వస్తానని ఎదురొస్తావా? నరకాగ్నిలో పడి కాలిపోతావా? నువ్వు నన్ను పట్టుకోవద్దు, నేను నరకలో పడిపోతానని ఎదురుపోతావా? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినం. ఎక్కడుందన్నమాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, త్వరగా 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూసుకుని ముగించేసుకుందాం. అయిపోయింది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. అనుకూల సమయం ఉంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. మిక్కిలి అనుకూల సమయం. రక్షణ దినము. ఇదిగో ఇదే రక్షణ దినము. అర్థం చేసుకుంటారా? మనకు తుఫానే రానక్కర్లా, ఇంకొకటి ఏదో ఒకటి పొంచి ఉంటుంది మన కోసం. ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు. మనకి ఏదో ఒకటి జరిగేలోపు మనం పడిపోగానే, ఈ గర్భంలోకి, ఈ భూగర్భంలోకి ఈ శరీరం వెళ్ళిపోగానే ఆత్మని ఆయన చేతుల్లోనికి హత్తుకునేలాగా, ఆయన కావలించి చేతులు జాసి మనల్ని ప్రేమించి హత్తుకునేలాగా మన మరణాన్ని సిద్ధపరచుకుందాం బ్రతికి ఉండగానే ప్రియులారా. ఎందుకంటే ఆయన ఎల్లలు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. భూగర్భం నుంచి ఎప్పటిదాకా? తల్లి గర్భం నుంచి భూగర్భం దాకా. ఈ భూగర్భం వరకు నీ ప్రయాణం ముగిసేలోపు, అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఇంకో 4 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఎప్పుడు వస్తుందో మరణం? ఆ భూగర్భం నేను ఎప్పుడు పిలుస్తుందో తెలియదు. ఆ భూగర్భంలోకి పడిపోయే లోపు నీవు పడిపోగానే వెంటనే నీ చేతులు జాసి నిన్ను హత్తుకోవడానికి, ఎత్తుకోవడానికి దేవుడు ఉన్నాడని ఎదురు చూస్తూ ఈరోజు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటారని. ఎప్పుడు పడిపోయినా ఆయన చేతుల్లోకే అందుకునేలాగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలని, చాచిన ఆయన చేతులలోనికి మనం వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం.